నమస్తే K10 న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బంజారా భవన్లో తీజ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సేవలాల్ మహారాజుకు ప్రత్యేక పూజలు జరిపి సంప్రదాయబద్ధంగా బంజారా మహిళలు మంత్రి తలపై గోధుమ మొలకలు బుట్టను పెట్టారు. అనంతరం మంత్రి వారితో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రతి సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఇదే సాంప్రదాయాలకు, గిరిజన ఆచారాలకు, సర్వేజన సుఖినోభవ, సమాజంలో అందరూ బాగుండాలి, ఆ సేవలాల్ మహారాజ్ ఆశీర్వచనంతో, ఆ మేరీమాయ ఆయన ఆశీర్వచనంతో మనందరం కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇలా యువతులు ముఖ్యంగా మరి వడ్లలో ఒక మొలకలాగా పెట్టి గోధుమల్ని 9 రోజులు నానబెట్టి రోజు ఒక పండుగలాగా సాంప్రదాయ ప్రకారంగా జరుపుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమము, ఒక ఆచారము, ఒక విశ్వాసము, ప్రజలందరి సంక్షేమం కొరకు జరిగేటువంటి కార్యక్రమం. అందుకే ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను ప్రార్థిస్తా ఉన్నా, తెలంగాణ యావత్తు కూడా ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాడి పంటలు, రైతులు, వివిధ వృత్తుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే సమృద్ధి వర్షాలతో పాటుగా వాతావరణం, ప్రకృతి అంత సహకరించి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. సేవలాల్ మహారాజ్ గారిని, అదేవిధంగా మేరీమాయ ఆడారు. నేను మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు తీసుకోవడం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ఆనాడు 1978లో ఇందిరాగాంధీ గారు గిరిజనులందరికీ కూడా మరి ఎస్టీ హోదా కల్పించిన తర్వాత అనేక రకాలుగా అభివృద్ధిలోకి వస్తా ఉన్నారు. మేమన్నా అందరూ వస్తే కోరిన ఒకటి, అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అందుకోలేక ఇబ్బంది పడుతున్న మీ వర్గాలకు సహకారం చేయడానికి మీరు ఒక కూటమి కావాలని కోరినాను. వాళ్ళందరూ ఆర్థికంగా లక్ష్మీ కటాక్షం, విద్యా కటాక్షం అన్ని రకాలుగా కొంత బలంగా ఉన్న వాళ్ళు పేదవాళ్ళకు అండగా ఉండడానికి ఒక సంఘం మీరే ఏర్పడండి అని కోరినారు. అదేవిధంగా ఈ భవనం మళ్ళీ ఒకసారి మాటిస్తా ఉన్నా, నేను ఎన్నికైన తర్వాత వచ్చిన రోజు దీని నిర్మాణ బాధ్యత నాది అని చెప్పిన దాని ప్రకారంగా 45 లక్షల రూపాయలు ఇచ్చిన, రోడ్డు కార్యక్రమాలు వేసినాం, కరెంటు పోల్లు వేసినా, మళ్ళీ చెప్తున్నా ఇది పూర్తి చేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నాదే, బరాబరిగా పూర్తి చేసి 100% బాధ్యత. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలే. నేను మొన్న మీ అందరు ఇచ్చినాడు కూడా పేదలకు, మీ దాంట్లో ఉన్న పేదలకు ఉపయోగపడే విధంగా రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొంది కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఆ పేదలకు అండగా ఉండడానికి ఒక ఐక్యంగా కొంత ధనాన్ని సమకూర్చుకొని ముందుకు పొమ్మంటే దాన్ని కూడా కొంతమంది వీడియోలు పెట్టి రాజకీయంగా వాళ్ళ చిన్న దృష్టికి నేను బాధపడతా ఉన్నా. నేను చెప్పింది ఎవరు కూడా తప్పుకోవట్లే. నేను చెప్పింది కూడా మంచి ఉద్దేశంతో మీ వర్గాలకు న్యాయం చేయమని అడిగినాం. దాన్ని కూడా రాజకీయం చేస్తే వాళ్ళ కర్మ. 10 ఏళ్ళు చేయలేదన్నట, మళ్ళా 3 ఏళ్ల తర్వాత అస్తమని వీడియోలు పెడితే బాధ అనిపించి చెప్తాను. నేను వేరే రాజకీయం మాట్లాడదలుచుకోలే. బరాబర్ ఎవరికి అవకాశం లేకుండా ఇప్పుడు మీ పెద్దలందరూ ఆ అమ్మవారు మేరీమాయ సేవలాల్ మహారాజుని పూర్తి చేయించుకుంటారు, ఎవరికి మళ్ళీ అవకాశం రానియరు అనే మాటలపై మనయేస్తూ మీ అందరికి మరొక్కసారి ఆ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు. అందరూ సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.